హాయ్ హలో అండి. 90 కిడ్స్కి చాలా ఫేవరెట్ అయిన కొబ్బరి లడ్డు తయారీ విధానం చెప్తానండి. పర్ఫెక్ట్ కొలతలతో ఎన్ని రోజులైనా నిలువ ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. చాలా సింపుల్ వేలా అయిపోతుంది. ఇంట్లోని ఇప్పుడు చాలా పూజలు అయ్యి మనకి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ నెలలోని మనకి కొబ్బరి చెక్కలు అనేది ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు చక్కగా ఇలాగ కొబ్బరి లడ్డూలు చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి అనేది పిల్లలకి బ్రెయిన్కి డెవలప్మెంట్కి కానీ, అదేవిధంగా మన ఎవరికైనా హెయిర్ అనేది హెల్తీగా ఉండడానికి కానీ, జుట్టు బాగా పెరగడానికి, అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్కి, నెక్స్ట్ ఏంటంటే దీంట్లోని 0% కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఇది మనకి బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. చాలా హెల్తీ కూడా. ఇందులో బెల్లం వేసి కలుపుతాం కాబట్టి ప్రయోజనాలు అయితే ఇంక చెప్పుకోని అవసరం లేదు. బెల్లము కొబ్బరి కలిపిన రెసిపీ కాబట్టి ఇంకా మనకి హెల్త్కి హెల్తీ, టేస్ట్కి టేస్ట్. ఫస్ట్ అయితే కొబ్బరి చెక్కలు తీసుకొని దానిలో ఉన్న ముక్కలు తీసేసి కొబ్బరి ముక్కలు ఇలాగా మనము గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం ఇలాగా మనకి రఫ్గా ఉండేటట్టు చేసుకోండి. మరీ పేస్ట్లా చేసేద్దు. కొబ్బరి కొంచెం మనకి ముక్కలు ముక్కలుగా తగులుతూనే బాగుంటుంది. ఇది కొంచెం నెయ్యి వేసుకొని వేపుకోవాలి లో ఫ్లేమ్ మీద. ఎక్కువ వేపైన అవసరం లేదండి. ఇది వేగుతూ నేతితో కలిసి బాగా వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేంత వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టండి. ఎక్కువ ఫ్రై చేస్తే కొబ్బరి అనేది బాగా డ్రై అయిపోతుంది. మనం తిన్నప్పుడు ఒక రకమైన క్రిస్పీగా అనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనము మిక్సీ పట్టినప్పుడు కూడా ఇలా పేస్ట్లా చేసేయకుండా ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరిని పక్క తీసేసుకొని దీనికి పాకానికి రెడీ చేసుకుందాం. మనం ఎంత కొబ్బరి అయితే తీసుకున్నామో అంతా మనము బెల్లం తీసుకోవాలి. లేకపోతే కొంచెం తక్కువ తీసుకోండి. స్వీట్నెస్ అనేది తక్కువ కావాలంటే, ఎక్కువ కావాలంటే కనుక 1.5 లేకపోతే ఫుల్గా 1 అయినా తీసేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దీన్ని అయితే మనము కరిగించాలి. బెల్లం అనేది బెల్లము ఎంతవరకు కరగాలంటే బెల్లము పాకం, తీగ పాకం అంటారు కదండి, అలా రావాలి. గట్టి తీగ పాకంలో వస్తే కనుక మనకి కొబ్బరి ఉండలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. చూసారు కదా, బెల్లం అంతా కరిగిపోయింది. ఇది కొంచెం తీగ పాకం వచ్చింది. ఇలాగ మనకి పాకం రావాలండి. మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ఇలాగ మనము తీగ పాకంలాగా, ముదురు తీగ పాకం అంటారు కదండి, అలా రావాలి. అప్పుడు మనకి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ కొబ్బరి కూరని అయితే స్టవ్ మీద పెట్టుకొని తర్వాత ఈ పాకాన్ని అయితే వడగట్టేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ప్యూర్ బెల్లం ఉంటే కనుక మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా వడగట్టి వేసుకున్నాను. మనకైనా దీంట్లో ఉన్న ఏమైనా రఫ్ పార్టికల్స్ కానీ, గడ్డి అలాంటివి ఉంటాయి కదండి, వేస్ట్ అంతా అదంతా ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరిని బెల్లాన్ని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. ఎంతవరకు కలవాలంటే మనము ఇదంతా బాగా మిక్స్ అయిపోయాక ఇప్పుడు బెల్లం పాకం వేసాం కదండి, ఇది మళ్ళీ మెత్తబడుతుంది. కొంచెం పలుచగా అవుతుంది. అది కొంచెం బాగా చిక్కగా అయిపోయి మనకి కలర్ కూడా కొంచెం చూస్తారు కదా, ఈ కలర్ కాకుండా కొంచెము ముదురు రంగు వస్తుంది. అప్పటి వరకు దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మీరు పక్కకు వెళ్ళి దీన్ని వదిలేస్తే కనుక కొబ్బరి అంతా మాడిపోతుంది, బెల్లంతో కలిసింది కాబట్టి. తర్వాత మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది కొబ్బరి నెలలో చాలా మంచి టేస్ట్ వస్తుంది. చాలామంది నెయ్యి వేయరు, మామూలుగా చేస్తారు. కానీ కొద్దిగా నెయ్యి తగిలిస్తే కనుక దీని టేస్ట్ బాగుంటుంది. టెక్స్చర్ కూడా మనకి వండ చుట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా చూసారు కదా, కొంచెం గట్టి పడింది. వండ చేసి చూద్దాము. ఇలా చూసారు కదా, వండ చేసి చూస్తుంటే మనకి ఇలాగా రౌండ్గా ఒక బాల్లా రావాలండి. అప్పుడు మనకి కరెక్ట్గా అయినట్టు. అంతేనండి. ఇలాగా చూసారు కదా, ఒక బాల్లా వచ్చింది. మనకి పాకము అది కరెక్ట్గా పెట్టి ఇది బాగా చేస్తే, అది కరెక్ట్గా చేస్తే కనుక మనకి ఇలాగ రౌండ్గా బాల్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదంతా చల్లారిపోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోండి. మరి వేడిగా ఉన్నప్పుడు అయితే దీన్ని అసలు మనము చేయలేం కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని రౌండ్గా బాల్స్లా చేసుకోండి. మరీ ఎక్కువ చల్లారబెట్టేకండి. ఎక్కువ చల్లారబెడితే ఏంటంటే పైన లేయర్ అంతా రఫ్గా అయిపోతుంది, లోపలైతే మెత్తగా ఉంటుంది. ఇలాగా మనం రౌండ్ బాల్లో చేసుకోవాలి. అంతేనండి, కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనము కొద్ది రోజులు నిల్వ ఉంచుకునేలా చేసుకోవాలంటే ఇలా తీగ పాకం వచ్చేటట్టు చేసుకొని అప్పుడు మిక్స్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే కొబ్బరిలో డైరెక్ట్గా పాకం వేసేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ కొంచెం టేస్ట్ ఎక్కువ రావాలి, పర్ఫెక్ట్గా రావాలి.
నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే కనుక ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది అయితే మా చిన్నతనంలో అయితే చాలా ఇంట్రెస్ట్గా తినేవాళ్ళం. దీని గురించి మళ్ళీ ఇంట్లో చేయకపోయినా బయటకు వెళ్ళి తెచ్చుకొని తినేవాళ్ళం. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా నేను చాలా షాప్స్లో చూస్తున్నాను కొబ్బరి ఉండలు అయితే చాలా చోట్ల ఉంటున్నాయి. వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి మనమే చక్కగా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది, హెల్తీ కూడాని. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి సంథింగ్ స్పెషల్ రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. నేను ఏ రెసిపీ చేసినా పక్క కొలతలతో చెప్తానండి, నిలువ ఉండే విధంగా చెప్తాను, అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా కొబ్బరి లడ్డూలు ఎంత బాగా రెడీ అయినాయో. మీకు కూడా చాలా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.